మీరు ఎవరినైతే దేవుడని భగవంతుడని నమ్ముతారో వారిని మీ ముందరే అనుభవం చేసుకోండి. ఆ భగవంతుని యొక్క 2 చేతులు మీ శిరస్సు పైన ఉన్నట్టుగా అనుభవం చేయండి. భగవంతుని ఆశీర్వాదం పొందుతూ మనస్సులో సంతోషాన్ని ఫీల్ చేయండి, అనుభవం చేయండి. భగవంతుని చేతుల నుండి దివ్య ప్రకాశం మీ శిరస్సులో, మీ శరీరంలో, మీ ఆత్మలో నిండుకున్నట్టుగా అనుభవం చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. దేవుని ఆశీర్వాదానికి, జ్ఞానానికి మరియు ప్రకాశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ధ్యాస అంతా కూడా నుదుటి మధ్య తీసుకురండి. ఎక్కడైతే మనం తిలకం పెట్టుకుంటామో ఆ స్థానంలో శరీరాన్ని ఒక చైతన్య మందిరంలా అనుభవం చేస్తూ, ఆ మందిరంలో ఒక జ్యోతి వెలుగుతూ ఉంది. దానిని మనం ఆత్మ అని అంటాము. ఆ జ్యోతిని నుదుటి మధ్య అనుభవం చేస్తూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా ఆ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతునికి ధన్యవాదాలు చెప్తాం. నెమ్మదిగా 2 చేతుల్ని పైకి తీసుకువచ్చి జోడించి నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెమ్మదిగా చిరునవ్వుతో కన్నులు తెరవాలి. సుప్రభాతం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ సెషన్లో ఇంకా మనం చాలా బాగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఈ సెషన్ పేరేంటి? ఈ టాపిక్ ఏంటి? ఈరోజు మనం తీసుకునేటువంటి టాపిక్ ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే సంతోషంగా ఉండడానికి ఈ యొక్క కళను మన జీవితంలో తీసుకురావాలి. సంతోషంగా ఎలా ఉండాలి? ఏ విషయమైనా కూడా 3 స్టెప్పుల్లో మనం 3 అడుగుల్లో మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఒక విషయాన్ని మన జీవితంలో తీసుకురావాలంటే మొదట నేర్చుకుంటాం, ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని అనుభవం చేస్తాం కదా. మొదట నేర్చుకుంటాం, ఆ తర్వాత అభ్యాసం చేస్తాం, ఆ తర్వాత ఆ జీవితంలో అది అనుకరిస్తాం. ఈ విధంగా 3 స్టెప్పుల్లో మనం చేస్తాం. అయితే మొట్టమొదట కాస్త మనల్ని మనం ఫ్రీ చేసుకుందాం, ఓపెన్ మైండెడ్గా చేసుకుందాం. మధ్య మధ్యలో నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, సరేనా? జవాబు చెప్పగలుగుతారు కదా? ఓకేనా మీరందరూ? మేడం, నేను ఇక్కడ మీకు నేర్పించడానికి రాలేదు. నా లైఫ్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాను, అది మీతో పంచుకోవడానికి వచ్చాను. అందుకని నేను ఏదో గొప్ప వ్యక్తిని అని చెప్పేసి మీరు అలా చూడాల్సిన అవసరం లేదు. నేను కూడా కామన్ పర్సన్, అందరిలాగే మనం అందరం కూడా సమానం. అయితే చిన్నగా మనం ఒక లాఫింగ్ థెరపీ చేద్దాం. దాంతో మన ఎనర్జీ అప్లిఫ్ట్ అవుతుంది. మీ వద్దే లేచి నిలబడండి. ఓకే, టచ్ చేయండి, చెప్పండి. అలాగే 2 చేతులతో నడుమును టచ్ చేసి చెప్పాలి హా. అలాగే పొట్టను టచ్ చేస్తూ చెప్పాలి. హృదయాన్ని టచ్ చేస్తూ చెప్పాలి. ఆ తర్వాత భుజాలను టచ్ చేస్తూ చెప్పాలి. ఆ తర్వాత పైన చూస్తూ చెప్పాలి. కేవలం హా కాదు అని చెప్పాలి. ఇక్కడ ఎవరు చాలా బాగా చెప్పారు? ఎవరు? చాలా సంతోషం. ఆ విధంగా ఏం పర్వాలేదు, ఇక్కడ ఎవ్వరు ఏమనుకోరు. ఎందుకంటే ఇది మన ఈ టాపికే సంతోషం కాబట్టి మీ సంతోషాన్ని మనస్ఫూర్తిగా మీరు పంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి చెప్దాం. మళ్ళీ టచ్ చేయండి, మోకాళ్ళు చెప్పండి. నడుము, పొట్ట, హృదయం, భుజాలు, పైన చూస్తూ. చాలా సంతోషం. కూర్చోండి. సంతోషం అనేది ఒక గొప్ప రహస్యం. రసాయనం అంటే తెలుసు కదా, కెమికల్. మన శరీరంలో 7 ముఖ్యమైనటువంటి గ్రంథులు ఉంటాయి. గ్రంథి అంటే తెలుసు కదా,
కదా. ఆ గ్రంథులు రసాయనాల్ని ఉత్పన్నం చేస్తాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటామో, చింతతో ఉంటామో, చికాకుతో నిండి ఉంటామో, అప్పుడు ఆ గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి వేరే విధంగా ప్రవర్తిస్తాయి. అంటే ఎటువంటి కెమికల్స్ని ఉత్పన్నం చేస్తాయంటే ఆ కెమికల్స్తో మనం రోగాల బారిన పడతాం. అందుకని ఎప్పుడు ఆనందంగా ఉండే ఈ కళ మనం నేర్చుకుంటే ఎప్పుడు కూడా మనం రోగాల బారిన పడవలసిన అవసరం లేదు. ఈరోజు ఎలా మనం ఆనందంగా ఉండాలి వాటి గురించి మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మనిషి ఎప్పుడు బాధతో నిండి ఉంటాడు అంటే 2 సందర్భాల్లో నిండి ఉంటాడు. ఒకటి భూతకాలంలోకి వెళ్ళిపోతే, లేదంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతే. 3 కాలాలు కదా, చెప్పండి ఏమేం కాలం? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? వర్తమానంలో. అయితే భూతకాలం అంటే అది ఏదైతే నిన్న గడిచిపోయిందో, భవిష్యత్తు అంటే ఏదైతే రాబోతుందో. అయితే ఎవరు భూతకాలంలోకి వెళ్ళిపోతారు చెప్పండి? ఎవరైతే ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంతో నిండి ఉంటారు. పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇలా ఎందుకు జరిగింది, వేరేలో జరిగితే బాగుండేది, అలా ఎందుకు చేశాను, అలా చేయకుంటే బాగుండేది అని చెప్పేసి గడిచిపోయిన రోజుల్లో చేసినటువంటి పనుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. విన్నారా? వాళ్ళు దుఃఖంతో నిండి ఉంటారు. ఎందుకంటే అలా జరగకూడదు అని కోరుకుంటారు. కానీ గడిచిపోయిన గతాన్ని ఎవరైనా మళ్ళీ రివర్స్ తీసుకురాగలుగుతారా? తీసుకురాగలుగుతారా? కానీ అందులోంచి వాళ్ళు బయటపడలేరు. ఎవరు ఎంత చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమైపోతుంది అంటే ఏకాగ్రత నష్టపోతారు. వర్తమానంలో ఏదైతే పని చేస్తామో ఆ పనిలో మనసు ఏకాగ్రతతో ఉండదు, మనస్ఫూర్తిగా పని చేయలేరు. అందుకని ఆ పని చేస్తున్న పనిలో కూడా ప్రొడక్టివిటీ ఉండదు. అంటే వేరే వాళ్ళు మెచ్చుకోలేరు. ఎందుకంటే ఏకాగ్రతతో చేయనప్పుడు ఆ పని చక్కగా చేయలేము. ఇది ఒకటి. ఏంటి? భూతకాలంలో వెళ్ళిపోతారు, లేదు అంటే భవిష్యత్తులో వెళ్ళిపోతారు. భవిష్యత్తులో ఎవరు వెళ్తారు చెప్పండి? గోల్స్ ఉన్నవారు, లక్ష్యాలు ఉన్నవారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అది సాధించాలి, ఇది సాధించాలి అని. ఇంకా ఎవరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు? రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చెప్పండి, ఎవరు ఆలోచిస్తూ ఉంటారు? ఎవరైతే భయంతో నిండుకొని ఉంటారు, ఎవరికైతే తమ పైన తమకు విశ్వాసం ఉండదో వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని మనం అసురక్షితమైనటువంటి భయం అంటాం. అంటే ఎప్పుడు కూడా సెక్యూర్గా అనుభవం చేయరు వాళ్ళు. అయ్యో ఏమవుతుందో, ఏమైపోతుందో అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అది గడిచిపోయినది ఎలాగో మళ్ళీ తిరిగి రాదు. వచ్చే కాలం ఏదైతే ఉందో భవిష్యత్తు, అది ఇప్పుడు లేదు. అవునా కాదు? అది రేపు వస్తుంది. భవిష్యత్తు మనం ఎలా ముందుకు వెళ్తామో అలా అది భవిష్యత్తు మన ముందరికి వస్తుంది. మన చేతిలో ఏముంది? దానివల్ల మనం దానిని ఒకవేళ చక్కబెట్టుకున్నట్లయితే మన భవిష్యత్తు ఎంత బాగా తయారవుతుంది అనేది అర్థం చేసుకుంటే ఉన్నదంతా కేవలం వర్తమానంలోనే. రేపొద్దున ఏది చేసినా కూడా అది సరిగ్గా చెయ్యాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండి, సంతోషంగా ఉండి, ఏకాగ్రతతో ఉంటే భవిష్యత్తు చేయగలుగుతామా లేదా? ఒకవేళ ఇప్పుడు మనం చింత చేస్తూ టెన్షన్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళి స్ట్రెస్లోకి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకున్నారనుకోండి, రేపొద్దున జీవితంలో మంచి జరిగినా కూడా వాటిని ఆస్వాదించడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. రోగాల బారిన ఎందుకు పడుతున్నాము అంటే అది ముఖ్యంగా స్ట్రెస్. దాన్ని మన మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటారు అంటే సైకోసోమేటిక్ అంటారు. అంటే మనస్సు నుండి ఉత్పన్నమైనటువంటి రోగాలు.
ఏ డిజీజ్ అయినా కూడా, ఏ రోగమైనా కూడా వాటన్నింటికీ ఆధారం మనసే. మనసు ఎవరెవరి వద్ద ఉంది? చేతులు ఎత్తండి. చాలా సంతోషం. కొందరు వాళ్ళ మనసు ఒకరికొకరికి ఇచ్చేసుకుంటారు, అలా జరుగుతూ ఉంటుంది కదా. అది కూడా ఒక పెద్ద టెన్షన్ కదా. అయితే ఈ మనస్సును ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఏకాగ్రతతో ఉంచుకునేటువంటి కళ మనం నేర్చుకుంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాము. దాంతోపాటుగా మనం వేరే వాళ్ళకు కూడా సంతోషాన్ని ఏం చేస్తాం? పంచగలుగుతాం. దానికోసమే మనకి ఈ ఈ ఈ మానవుని జన్మ దొరికింది కదా. ఇటువంటి అదృష్టం ఏ ప్రాణి పశువుకు లేదు. ఉందా? బయట ఏ ప్రాణి పశువును చూసినట్లయినా కూడా అవి సంతోషపడుతూ వేరే వాళ్ళకు సంతోష పెడదామనేటువంటి ఆ వివేకము లేదా ఆ శక్తి వాళ్ళ దగ్గర లేదు. అది కేవలం మనుషుల దగ్గర మాత్రమే ఉంది. అందుకని ఎంతగా దీన్ని మనం ఉపయోగించుకుంటామో అంతగా మన జీవితం సార్థకమవుతుంది. లేదు అంటే ఇక వాటిల్లో మనలో ఎటువంటి భేదం ఉండదు. భేదం ఉంటుందా? అందుకని ఏం చేయాలి? మనం భూతకాలంలోకి వెళ్ళకూడదు, మరియు భవిష్యత్తులోకి వెళ్ళకూడదు. అందుకని వర్తమానంలో ఎలా ఉండాలి దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. దీనికోసం ప్రాక్టికల్గా ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. దాంతో మనకు అర్థమవుతుంది. సరేనా? మనం వెళ్ళేదంతా కూడా మనస్సు ద్వారా వెళ్తాం. శరీరంతో ఇక్కడే ఉంటాం, కానీ ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉంటామో అప్పుడు మనస్సు ద్వారా అక్కడికి వెళ్తాం కదా. ఎప్పుడైతే మనం భయంతో ఉంటామో అప్పుడు మనస్సు ద్వారా అక్కడికి వెళ్తాం. నియంత్రించవలసింది ఎవరిని? మనస్సుని. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం, నిజంగా నా మనస్సు నా నియంత్రణలో ఉందా లేక ఎక్కువగా పరిగెడుతుందా? దీన్ని మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. అందరూ సిద్ధమేనా? కేవలం మన పర్సనాలిటీని, మన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ మనం చేయబోతున్నాం. మీ యొక్క కుడి చేయి అలా ముందుకు తీసుకోండి. ముక్కు దగ్గరికి ఇలా తీసుకురా. చేస్తున్నారు కదా, అందరి శ్వాసలు నడుస్తున్నాయి కదా. ఒక శ్వాస తీసుకొని వదిలిపెడితే, శ్వాస తీసుకొని వదిలిపెడితే అది ఒక్కటిలాగా మీరు భావించాలి. ఇంకోసారి శ్వాస తీసుకొని వదిలిపెడితే అది 2 సార్లు, ఇంకోసారి శ్వాస తీసుకొని వదిలిపెడితే అది 3 సార్లు. అలాగా శ్వాసలను మీరు లెక్క పెట్టుకోవాలి. ఎంత సమయము? 60 సెకండ్స్. 1 నిమిషం వరకు నేను సమయం మీకు ఇస్తాను. ఆ నిమిషంలో ఎన్ని శ్వాసలు మీరు తీసుకున్నారు, ఎన్ని శ్వాసలు అది లెక్క మీరు చూసుకోవాలి. తీసుకొని వదిలిపెడుతున్నారు. ఒకసారి తీసుకొని వదిలిపెట్టారు అంటే 1 శ్వాస, ఇంకోసారి తీసుకొని వదిలిపెట్టారు అంటే 2వ శ్వాస. ఓకే, సరే, స్టార్ట్. స్టాప్. ఆగిపోండి. చెప్పగలుగుతారా మీరు ఈ 60 సెకండ్లలో ఎన్ని శ్వాసలు తీసుకున్నారు, ఎన్ని శ్వాసలు వదిలిపెట్టారు? ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కరు. 12, 12, 9, 18, 10, 22, 19, 18, 14, 35, 17, 16, 17, 21, 19,
ఓకే, మీరు ఓకే. అంటే ఇందులో మనం ఏం చేయాల్సి ఉండింది అంటే కేవలం శ్వాసలపైన ధ్యాస పెట్టాల్సింది. కానీ కొందరు ఏం చేశారంటే శ్వాస తీసుకోవాలి అని చెప్పేసి అలా చేశారు. అలా చేయకూడదు. కేవలం నేచురల్ బ్రెత్, ఏదైతే శ్వాస నడుస్తుందో దానిని కేవలం మీరు చూడాలి, అంతే. అదే మనం చేయవలసింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా దినంలో మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయవచ్చు. ఎంత తక్కువగా శ్వాసలు నడిస్తే అంతగా మీరు వర్తమానంలో ఉన్నట్లుగా లెక్క. ఓకేనా? అంటే తక్కువలో తక్కువగా ఎంత శ్వాస నడవాలి అంటే 8 నుండి 10 శ్వాసలు నడవాలి. ఓకేనా? అంతకంటే ఎక్కువ నడిచాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మనస్సు చాలా వేగంగా పనిచేస్తుంది, మనస్సు చాలా తీవ్రంగా ఫాస్ట్గా నడుస్తుంది. మనస్సు నడిస్తే అది భవిష్యత్తులోనైనా వెళ్తుంది, లేదంటే భూతకాలంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకని వర్తమానంలో ఉండాలి అంటే మనస్సు స్థిరంగా ఉండాలి. శ్వాసలకి మరియు మన మనస్సుకి చాలా దగ్గరి సంబంధం ఉంది. మన శ్వాసలు ఎలా నడుస్తాయి అంటే ఎంతగా మన ఆలోచనలు స్పీడ్గా స్లోగా నడుస్తాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నా మనస్సు ఎంత తీవ్రంగా పరిగెత్తుతూ ఉంది. అందుకని ప్రయత్నం చేయాలి. ఏం ప్రయత్నం చేయాలి? మధ్య మధ్యలో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ మనస్సును ఎలా స్థిరపరచుకోవాలి, ఏకాగ్రం ఎలా చేసుకోవాలి, దానిపైన మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంకొక ప్రాక్టికల్ ప్రాణాయామం చేద్దాం. దాని ద్వారా మనస్సు యొక్క తీవ్రతను మీరు శాంతింప చేయగలుగుతారు. ఆ విధంగా ఒక చిన్న ప్రాణాయామం యాక్టివిటీ చేద్దాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి. వెన్నెముక ఎప్పుడు ఈ అభ్యాసాలు ఎప్పుడు చేసినా కూడా వెన్నెముక నిటారుగా ఉంటే చాలా బాగా చేయగలుగుతారు. బ్యాక్ బెండ్ చేసి, వెన్నెముక బెండ్ చేసి చేయకూడదు. ఓకే, మీ యొక్క కుడి ముక్కుని క్లోజ్ చేయండి. నెమ్మదిగా ఎడమ ముక్కుతో శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ఇంకొకసారి శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. చాలు. ఇలా చేస్తున్నప్పుడు అనుభవం ఏం చేయాలి అంటే శ్వాస ఆ ప్రాణశక్తి, ఇప్పుడు మనం నిలబడడానికి అంటే బ్రతికుండడానికి ఆధారం ఏంటి? ఆక్సిజన్. ఈ శ్వాసనే కదా. ఒకవేళ శ్వాసే తీసుకోకపోతే మనం ఉండలేం కదా. అయితే ఆ శ్వాస తీసుకుంటున్నప్పుడు అది కేవలం శరీరానికే కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను కూడా కలిపి ఉంచుతుంది. ఇప్పుడు ఎవరిదైనా మృత్యు జరిగిందనుకోండి, అంటే ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు మనం అక్కడ ఏం చూస్తాం? శరీరం ఉంటుంది, కానీ శరీరంలో ప్రాణం ఉంటుందా? ప్రాణం ఉంటుందా? అంటే ఎవరు చేసేదంతా ఎవరు? శరీరమా ప్రాణమా? ప్రాణమే కదా. దాన్ని మీరు ప్రాణం అనొచ్చు, ఆత్మ అనొచ్చు, శక్తి అనొచ్చు, లేదా భగవంతుడు అనొచ్చు. మీరు ఏది నమ్ముకుంటే అది. అయితే ఎప్పుడైతే ఆ ప్రాణం వెళ్ళిపోతుందో అక్కడ కేవలం శరీరం మాత్రమే ఉంటుంది. ఎవరెవరు శరీరం అంటే ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరైనా శవాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తారా? ఉపయోగించుకుంటారా శరీరాన్ని? లేదు కదా. ఏం చేస్తారు? శ్మశానానికి తీసుకెళ్తారు కదా. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి ఆ ప్రాణము ఇప్పుడు లేదు కాబట్టి. అంటే విలువ దేని గురించి ఉండింది? ప్రాణం కదా. ప్రాణం ఉన్నప్పుడే ఆ శరీరానికి విలువ. అయితే ప్రాణాన్ని మరియు శరీరాన్ని కూడా కలిపి ఉంచేది ఈ శ్వాసలు. విన్నారా? ప్రాణాన్ని మరియు శరీరాన్ని. అందుకని ఎవరైనా 10 నిమిషాలు ముక్కు అలా మూసేసుకున్నారనుకోండి, ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పండి కదా. ప్రాణం వెళ్ళిపోతుంది. అయితే ఈ రెండింటిని కలిపి ఉంచేది ఈ ప్రాణవాయువు, ప్రాణశక్తి. దాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే మన మనసులో ఉన్నటువంటి టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ దాన్ని తొందరగా రిలీఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చేశామో అంటే ఒక ముక్కుతో శ్వాస తీసుకున్నామో ఆ శ్వాస ప్రాణశక్తిని డైరెక్ట్గా మీ మస్తిష్కం, మీ మెదడులోకి వెళ్ళి
మీ స్ట్రెస్ అంతా కూడా బయటకు వెళ్తున్నట్టుగా మీరు ఫీల్ చేస్తూ అది చేస్తే అది చాలా బాగా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు వేరే ముక్కుతో చేద్దాం. వెన్నుముక నిటారుగా పెట్టండి, స్ట్రైట్గా పెట్టండి. ఎడమ ముక్కు క్లోజ్ చేయండి. ముందు కుడి ముక్కుతో చేశాం కదా, ఇప్పుడు ఎడమ ముక్కు క్లోజ్ చేశారు. కుడితో శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలిపెట్టండి. అనుభవం చేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాణవాయువు అంతా కూడా మీ మెదడులోకి ప్రవేశిస్తూ మీ మెదడంతా కూడా క్లీన్ అయిపోతుంది. మీ మస్తిష్కంలో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా, చింత చికాకు అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ చేయండి. చివరిగా ఒక శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ఎస్, రిలాక్స్. ఎలా అనుభవం చేస్తున్నారు చెప్పండి? కొందరైతే కాస్త నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు, అప్పుడే అంత రిలాక్స్ అయిపోతున్నారు. అంటే అంత తొందరగా మన యొక్క స్ట్రెస్ ఏదైతే ఉందో అది రిలీఫ్ అయిపోతుంది. అది చాలా ఎఫెక్టివ్. ఓకే, మళ్ళీ మీరు వర్తమానంలో ఉన్నారా లేదా ఇది ఎలా తెలుస్తుంది? నేను వర్తమానంలో ఉన్నాను లేదా అని ఎలా తెలుస్తుంది? శ్వాసలు కౌంట్ చేయడం వల్ల, ఇంకా ఆలోచన విధానం వల్ల, ఇంకా మీరు వర్తమానంలో ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది? శ్వాసపైన ధ్యాస పెట్టడం వల్ల. మీరు వర్తమానంలో ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎంత బాగా పని చేస్తే, ఎంత ఏకాగ్రతతో పని చేస్తే అంత బాగా స్పష్టమవుతుంది ఏంటి అని, నిజంగా మీరు వర్తమానంలో ఉన్నారు అని. అందుకని ఈ రెండు విషయాల గురించి మనకు స్పష్టం కావాలి. ఏంటి? గడిచిపోయిన సమయం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి రాదు. అందుకని జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వ్యర్థం. ఎన్నిసార్లు మీరు ఆలోచిస్తే అన్నిసార్లు మీరు శ్మశానంలోకి వెళ్ళి భూతాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే దానిని భూతకాలం అంటారు. భూతాలు ఎక్కడుంటాయి? శ్మశానంలో. గడిచిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మీరు అదే ఆ సమయంలోకి వెళ్ళిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ భూతాల్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఈ విషయం క్లియర్ కావాలి. ఏంటి? గడిచిన విషయాల గురించి ఆలోచించి ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ దాని ద్వారా పాఠాలు ఏవైతే నేర్చుకున్నారో జీవితంలో, సరే తెలియనప్పుడు ఏదో తప్పులు జరిగిపోయాయి, లేదా ఏదైనా మీరు అనుకున్నది సాధించలేరు, సరే అక్కడైతే పాఠాలు నేర్చుకున్నారు కదా, అవి నేర్చుకొని ఇప్పుడు వర్తమానంలో తప్పు చేయకుండా పూర్తి ఏకాగ్రతతో నిమగ్నమై మీ చేతిలో ఉన్నటువంటి ఈ బంగారు సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగంగా ఎలా పరుచుకుంటారో దానిపైన మీరు ఫోకస్ పెట్టాలి. రెండవది, భవిష్యత్ కాలం గురించి భయపడకుండా మొట్టమొదట ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని నేను ఎంత ఏకాగ్రతతో పని చేయాలి, ఫోకస్ దానిపైన పెట్టాలి. ఎందుకు అంటే ఏదైతే జరగబోయేది ఉందో అది దాన్ని ఆపడానికి లేదా దాన్ని తయారు చేయడానికి శక్తి ఎవరి చేతుల్లో లేదు. ఉందా? రేపొద్దున మీ జీవితంలో ఇలా జరగబోతుంది అని ముందునే ఎవరికైనా తెలిసిందనుకోండి, సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ మీ జీవితంలో ఈ విధంగా జరిగేది ఉంది అని చెప్పేసి మీకు ముందే తెలిసిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? మీరు భయపడతారు. ఇంకా ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. ఇంకా ఒకవేళ నిజంగా జరిగేదే ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. నిజంగా జరిగేదే ఉంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. మనం ఆలోచించినంత మాత్రాన అది చేంజ్ కాదు. కాకపోతే జరిగేది ఏదైతే ఉందో అది జరగనివ్వండి, కానీ అంత మధ్యలో ఉన్నటువంటి ఆ సమయాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటామో అది మన చేతిలో ఉంది. వింటున్నారా? అందుకని నిశ్చింతంగా ఉండాలి. భవిష్యత్తు చాలా బంగారంగా ఉంటుంది ఎవరైతే వర్తమానాన్ని పూర్తిగా ఆనందంతో గడుపుతారో. ఓకేనా?
కాస్త ఆనందంతో గడుపుదాం. ఒకసారి లేచి నిలబడండి. ప్రొద్దున నుంచి మీరు శ్రమ పడుతున్నారు కదా, ప్రొద్దున లేచి స్నానం చేసి నాస్తా చేసి అవన్నీ చేస్తూ ఇక్కడి వరకు వచ్చి కాస్త అలసిపోయి ఉంటారు కాబట్టి ఇంకాస్త రిఫ్రెష్మెంట్ చేద్దాం. మనం ఇప్పుడు ఏదైతే లాఫింగ్ థెరపీ చేసామో దాన్ని ఇంకా కాస్త లోతుగా తీసుకెళ్దాం. సరేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఈ 2 అక్షరాలని చెప్పాలి. చెప్పండి. మనం స్కూల్లో ఉన్నట్టుగా ఉంది. ఇంకొకసారి చెప్పండి. దీన్ని కాస్త దీర్ఘం తీస్తూ చెప్పాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తాం, మన తమ్ముడు కానీ అన్న కానీ చెల్లి కానీ అక్కయ్యది కానీ ఏదైనా రహస్యమైన విషయం తెలిసిందనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? అని చెప్తాం కదా. అలాగా మీరు ఒకరినొకరు పార్ట్నర్ ఎదురుగా చెప్తూ మళ్ళీ పక్క వాళ్ళతో చెప్పాలి. సరేనా? వేలిలా చూయించండి. చెప్పండి. చెప్పండి. కమాన్, స్టార్ట్. ఎవరైతే చెప్పట్లేదు వాళ్ళని స్టేజ్ పైన తీసుకురమ్మంటున్నారు సార్. అందరూ చెప్పారా? సిగ్గుపడుతున్నారా? చెప్పారా? ఓకే. యోగాలో ఒక అద్భుతమైనటువంటి ఆసనం ఉంటుంది, దాన్ని సింహాసనం అంటారు. తెలుసా? సింహాసనం అంటే సింహంలాగా గర్జించడం. దాన్ని చేయడం వల్ల మీ శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి గ్రంథి ఏదైతే ఉందో అది చాలా బాగా పనిచేస్తుంది. ఆ గ్రంథి థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటుంది కదా. దానివల్లే మన శరీరంలో బరువు పెరగడం లేదా తగ్గడం లేదా వివిధ రకాలైనటువంటి రోగాలకు ఇది కారణం. దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి సింహాసనం చేస్తాం. అది అంటే శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నాలుక బయటకు తీస్తూ సౌండ్ చేయాలి సింహంలాగా. ఎలాగా? చేతులు తీసుకోండి. శ్వాస తీసుకోండి. స్టార్ట్. క్యా బాత్. ఇక్కడ పులులు సింహాలు లేవా? ఉన్నాయా? లేవా? శ్వాస తీసుకొని మళ్ళీ ఇంకోసారి స్టార్ట్. అందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. కూర్చో. ఒకటి, వర్తమానంలో ఉండడం నేర్చుకోవాలి. రెండవది, ఏవైతే మన జీవితంలో ఉన్నాయో వాటికి ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి. ఎలా ఉండాలి? కృతజ్ఞత అంటే ఏంటి?